ఈరోజు పోలవరం ప్రాజెక్ట్, పోలవరం మోడీ వరం. మోడీ తోడు ఆంధ్ర జోరు. ఆంధ్రులకు అమృత కలశం లాంటిది పోలవరం. అదేవిధంగా అనేక ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టుని ఎల్లుండి 16వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు, అలాగే ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ 3 జిల్లాలకు చెందినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని సందర్శించడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు నిర్ణయించటమైనది. మరి మనందరికీ తెలుసు, పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇదేదో మామూలు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, దానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఇది వరల్డ్లోనే లాంగెస్ట్ స్పిల్వే, 1.18 కిలోమీటర్స్ స్పిల్వే ఉన్నటువంటి ప్రాజెక్ట్. దానికి 48 రేడియల్ గేట్స్, మనకు ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు 50 lakh క్యూసెక్స్ వాటర్ని డిశ్చార్జ్ చేసేటువంటి కెపాసిటీ. అంటే ఒకప్పుడు చైనాలో 3 gorges డ్యామ్ గురించి చెప్పుకునేవారు, మ్యాక్సిమం దానికి వాటర్ డిశ్చార్జ్ కెపాసిటీ ఉంది అని. కానీ ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ దానికన్నా పెద్దది, ఒక వరల్డ్ రికార్డు ఉన్నటువంటిది. డీపెస్ట్ డయాఫ్రమ్ వాల్, 92 meters డయాఫ్రమ్ వాల్ ఉన్నటువంటిది. అలాగే 80 TMCల వాటరు ఇటు కృష్ణా బేసిన్కి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటిది. దాదాపు అదనంగా 7.2 lakh ఏకర్స్కి ఆయకట్టు ఇచ్చేటువంటిది. అలాగే ఉత్తరాంధ్రకు తాగునీరు, ఇండస్ట్రియల్ వాటర్, 23 TMCల వాటరు ఉత్తరాంధ్రకి ఇచ్చే అవకాశం ఉన్నటువంటిది. అలాగే రాబోయే కాలంలో డేటా సెంటర్స్కి కావాల్సినటువంటి నీరు కూడా ఇవ్వగల సామర్థ్యం ఉన్నటువంటిది. ఒరిస్సాకి 5 TMCలు, ఛత్తీస్గఢ్కి 1.5 TMC. ఈ విధంగా ఒక మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభోత్సవానికి అతి దగ్గరలో ఉంది అని చెప్పటానికి భారతీయ జనతా పార్టీ తరఫున గర్విస్తున్నాం. ఎందుకంటే ఇది మన రాష్ట్ర విభజన సమయంలో మనకు పునర్విభజన చట్టంలో సెక్షన్ 90 కింద పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించటం, ఆ యొక్క జాతీయ ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ, దానికి కావలసినటువంటి 7 ముప్పు మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి కలపటం, దానికి కావలసినటువంటి అన్ని పర్యావరణ అనుమతులు ఇవ్వటం, అలాగే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్లియర్ చేయటం, దానికి కావలసినటువంటి నిధులని సమకూర్చటం, అలాగే దానికి కావలసినటువంటి సాంకేతికత నిపుణులు కానీ, ఒక పర్యవేక్షణకు కావలసినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా మనకి ప్రాజెక్ట్ మానిటరింగ్ కానీ, ఇంజనీరింగ్ డిజైన్స్ ఎప్పటికప్పుడు కావలసినటువంటి అడ్వైజ్ ఇవ్వటం కానీ, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించేలాగా ఆ రోజు చట్టంలో పెట్టడమే కాదు, ఈవేళ అది సాధ్యమయ్యి అదొక ఇట్స్ బికమింగ్ ఏ రియాలిటీ. ఎందుకంటే పోలవరంకి ఒక చరిత్ర ఉంది. 1941లోనే ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో వెంకటకృష్ణ అయ్యర్ అనేటువంటి వారు చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వారు మొట్టమొదటిసారిగా ఆ రోజున ప్రపోజ్ చేశారు, భారతదేశానికి ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరం, గోదావరి నీళ్లను మనం పట్టగలిగితే కరువు ఉండదు, వ్యవసాయం పెరుగుతుంది, ఈ దేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి వారు ఆ రోజున ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఆ తర్వాత దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఏనాడు కూడా దాన్ని పూర్తి చేయాలని ఆలోచన చేయలేదు. కేవలం సర్వేల కోసం అంచనాలు వేయటం, పర్యావరణ ఇబ్బందులు ఉన్నాయని చెప్పటం, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ క్రియేట్ చేయటం, ట్రిబ్యునల్స్ని వేస్తే ట్రిబ్యునల్స్ నుంచి తీర్పు వచ్చే వరకు కూడా దాన్ని సాగదీయటం, ఆ విధంగా చేయటం మూలంగా ప్రాజెక్ట్ కాస్ట్ ఆ రోజు 176 కోట్ల నుంచి ఈవేళ మనకి 63,000 కోట్లకు వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 12 ఏళ్ల కాలంలో 2014న మొదలుపెట్టి పుష్కర కాలంలో పుష్కరాలకు ముందు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకత్వం ఇవాళ మన దేశంలో ఉండటం మూలంగా ఈవేళ ఆంధ్రుల చిరకాల వాంఛ అయినటువంటి పోలవరం సాకారం కాబోతుంది. ఒకవైపు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు కావలసినటువంటి సహాయం ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు దాన్ని సమీక్ష చేయటం, పర్యవేక్షించటం, దానికి కావలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి చేయవలసినటువంటి అన్నీ కూడా సహకరించటం చూడటం మూలంగా ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ మరి రేపు ఈ సంవత్సరమే ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లి దగ్గర గోదావరి జలాలని మరి ఆహ్వానిస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటనలో చెప్పటం ఇది చాలా శుభ పరిణామం. ఈ ఆంధ్రులు ఎప్పటి నుంచో వేచి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ కాబట్టి ఆ విధంగా ఈ ప్రాజెక్టుకి ముందుకు తీసుకెళ్లటంలో మనం చూస్తున్నాం ఏ విధంగా ఒక మంచి నాయకత్వం ఉంటే ఒక డబుల్ ఇంజన్ సర్కార్లో ఏ విధంగా పురోగతి ఉంటుంది అనేటువంటిది ఒక లైవ్ ఎగ్జాంపులే మనకు పోలవరం ప్రాజెక్ట్. గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాగానే రివర్స్ టెండరింగ్ అన్నారు, కాంట్రాక్టులను మార్చారు, డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది, దాని యొక్క పురోగతి లేకుండా జాప్యం చేయటం మూలంగా ఈవేళ మనకి పోలవరం ప్రాజెక్టు లేట్ అయింది. అదే కానీ 1924లో కూడా కూటమి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి ఉన్నట్లయితే ఇప్పటికల్లా పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యేది. పోలవరం యొక్క ఫలితాలని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసేవారు అనేటువంటిది ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కేవలం 5% కూడా పనులు పూర్తవలే. మళ్ళీ ఎన్డీఏ సర్కారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 15% పనులు పూర్తి చేసి ఏవైతే ఇక చిన్నవి అక్కడక్కడ టనెల్స్ కానీ చిన్న కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేసి దీనిని పోలవరంని జాతికి అంకితం చేయటానికి అన్ని విధాలుగా కూడా ఇవాళ ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు కూడా ఇటువంటి ప్రాజెక్ట్స్ చాలా కొన్ని ఉన్నాయి మన దేశంలో, ఈ తరహా ప్రాజెక్ట్ లేదు. ఇది వరల్డ్లోనే ఒక రికార్డు సృష్టించినటువంటి ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్టుని నిర్మాణ దశ నుంచి కూడా చూసేటువంటి అదృష్టం మనందరికీ కలిగింది. కాబట్టి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాజెక్టుని సందర్శించి చూసి దాని గురించి పూర్తి వివరాలను మనం కూడా ఆస్వాదించి ఆ తర్వాత ప్రజలకు కూడా పోలవరం యొక్క ఫలితాలని ఈ యొక్క దీనికి ఏ విధంగా అయితే ఎన్డీఏ సర్కార్ ఏ విధంగా కృషి చేస్తుంది అన్నది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయించినటువంటి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎల్లుండి వెళ్తున్నాం. దీనికి ఆ 3 జిల్లాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.